ఉచిత ఇసుక పేరుతో జనాన్ని మోసం చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుక ఇస్తామన్న టీడీపీ ఎన్నికల తరువాత ఉచిత ఇసుక పేరుతో ప్రజలకు వాత పెడుతోంది. టన్నుకు 1300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక ర్యాంపులు అన్నీ టీడీపీ నేతల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. దీంతో ర్యాంపుల నుంచి వేల టన్నుల ఇసుక మాయమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురాకముందే ఇసుక గుట్టలను ఖాళీ చేసేయగా ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ప్రస్తుతానికైతే రాజమండ్రిలోని పలు ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద టన్ను 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. మరికొన్ని రీచ్ల వద్ద డ్రెడ్జింగ్, ట్రాన్స్పోర్టేషన్, ట్యాక్స్ కలిపి టన్నుకు 1300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దాదాపు 25 రోజుల పాటు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగింది. ఇసుక గుట్టలన్నీ కరిగిపోయి తరువాత అధికారులు ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చారు. అక్రమ ఇసుక రవాణాను అరికడతామంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈలోగా జరగాల్సిన అక్రమ రవాణా అంతా జరిగిపోయింది. ఇసుక అక్రమ దందాతో కోట్ల రూపాయలు చేతులు మారిపోయిన విషయంపై ఎంపీ పురంధేశ్వరి కూడా దాటవేశారు. కూడా 10,000 టన్నులు ఇసుక గుట్టలు ఉండేవండి. ఈ మధ్య కాలంలో తరలించారని చెప్పేసి ఎక్కువగా ఇది వస్తుంది. ఏదైపోయినా ఇప్పుడు కొత్త పాలసీ ఏదైతే వచ్చిందో అక్కడి నుండి ఏ విధంగా జరుగుతుందనేది మా అందరి యొక్క దృష్టి దాని మీద ఉండాలి. మరోవైపు టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇసుక దందా మొదలైందంటున్నారు ప్రజలు. పేరుకు ఉచితమని చెప్పి టన్నుకు 1300 రూపాయలు వసూలు చేయడం దారుణమంటూ మండిపడుతున్నారు రాజమండ్రి వాసులు. ఏదైతే తీస్తుందో ప్రొక్లైనర్, ఆ ప్రొక్లైనర్ ఖర్చు మాత్రమే ఆ వినియోగదారుడికి తీసుకోవాలి. లారీ ఖర్చు అతను పెట్టుకుంటాడు. ఆ విధంగా ఉచిత ఇసుకని వెయ్యాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాట ఖర్చు అని, ఆ రోడ్డు ఖర్చు అని, కొంత ట్యాక్స్ అని, పంచాయతీలకి కొంత నిధులు ఇవ్వాలని, దాంతోపాటు ఈ విధంగా అనేక రకాల రూపాల్లో ఈరోజు టన్నుకు వచ్చి దాదాపు 1370 రూపాయలు ఈరోజు అక్కడ ఒక ఫ్లెక్స్ పెట్టి ప్రదర్శిస్తున్నారంటే నిజంగా ఇది ఉచిత ఇసుక ఎలాగవుతుంది? వర్షాకాలంలో ప్రభుత్వ నిర్మాణాలకు ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు 43 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిలువ చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కూటమి నేతలు ఇసుక దందా మొదలెట్టేశారు. కోట్ల రూపాయల ఇసుకను స్టాక్ పాయింట్ నుంచి అక్రమంగా తరలించి విక్రయించేశారు. ఒక్క రాజమండ్రి రూరల్లోనే 12 కోట్ల అక్రమాలు జరిగినట్లు సమాచారం.